రివెంజ్ పాలిటిక్స్లో ఐఏఎస్ వివాదాల కేంద్ర బిందువుగా మారిన సిరిసిల్ల కలెక్టర్ రివెంజ్ పాలిటిక్స్లో తను ఓ భాగమయ్యాడు. తనే మెయిన్ రోల్ పోషిస్తూ వివాదాల్లో కేరాఫ్గా నిలిచాడు. బీఆర్ఎస్ సర్కార్లో తనకు ప్రయారిటీ దక్కలేదనే అక్కస్తోనే ఇదంతా చేస్తున్నాడనే ప్రచార నేపథ్యంలో ఆయన చేస్తున్న పనులతో అది అవుననే అనిపించేలా ఉన్నాయి. కేటీఆర్ను టార్గెట్ చేసి ఆ జిల్లా కేంద్రంగా నడుస్తున్న రాజకీయాలను స్వయంగా ఓ కలెక్టరే నిర్వహించడం ఇప్పుడు వివాదమైంది. ఇలాంటి వివాదాస్పద కలెక్టర్ను సర్కార్ చూసి చూడనట్టు వదిలేయడం, ఏం జరుగుతుందో చూద్దామని వేడుక చూడడం మరింత నష్టం కలిగించే అంశం. కేటీఆర్పై రేవంత్కు పగ, సేమ్ కలెక్టర్కు కూడా. ఇప్పుడు సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే ఇదంతా కలెక్టర్ చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఓ ఛాయ్ బండి నడిపించుకునే వాడి మీద కలెక్టర్ ప్రతాపం చూపడం ఆయన మనస్తత్వాన్ని పట్టిస్తోంది. రెవెన్యూ సెక్షన్లో కూడా ఆ కలెక్టర్పై ఒక్కరంటే ఒక్కరు కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. పగబట్టాడంటే అంతే, వదిలేదు లేదు, వేధించి సాధిస్తాడు. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా కలెక్టరేట్లోని ఉద్యోగులు, రెవెన్యూ శాఖ అధికారులు. ఛాయబండి తీయించడమే కాక ఎన్నికల కూడా అతిక్రమించాడని కేసు నమోదు చేయించడం కలెక్టర్ కక్ష సాధింపు చర్యకు ఓ పరాకాష్ఠగా చెప్పుకుంటున్నారంతా. కలెక్టర్ భార్య అతనిపై ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ తెగ వైరల్ చేసింది. దీనిపై ఆయన మీడియాపై కూడా కత్తిగట్టాడు. వాస్తవానికి 6 నెలల క్రితం కలెక్టర్పై అతని భార్య ఫిర్యాదు విషయాన్ని అక్కడి ఉద్యోగులు ధృవీకరిస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ ఇప్పుడు అందివచ్చిన అవకాశంగా భావించి కలెక్టర్ పర్సనల్ ఇష్యూని తెరపైకి తెచ్చి వైరల్ చేశారు. ఇంత జరిగిన సీఎం కిమ్మన్ లేదు, ఇంకా వేడుక చూసినట్టుగానే ప్రభుత్వం సిరిసిల్ల ఇష్యూలో ప్రేక్షక పాత్ర పోషిస్తుందనే విమర్శలు మాత్రం వ్యక్తమవుతా ఉన్నాయి.